హాయ్ నమస్తే, వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. నా పేరు చంద్రశేఖర్. బంగారం ధర భారీగా పెరిగిపోతుండడం చూసి అందరూ చాలా బాధపడుతున్నారు. ఇక బంగారం కొనుక్కోలేరేమో సామాన్యులు. ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. ఈ టైంలో బంగారం రేట్లు ఇంతగా పెరిగిపోవడంతో పెళ్లి కూతురున్న ఫ్యామిలీలు బాగా ఇబ్బంది పడుతున్నాయి. అసలు ఇదేంటి ఇంత పెరుగుతుంది, ఎక్కడికి వెళ్ళిపోతుంది రేటు అనే భయపడుతూ ఆందోళనకు గురవుతున్న టైంలో బంగారం ధర ఎంతలా పడిందంటే మీరు ఊహించినంతగా పడింది. జస్ట్ 2 రోజుల్లో, కేవలం 2 రోజుల్లో ఏకంగా 37,000 రూపాయలు తగ్గింది. అది కూడా ఫిబ్రవరి కాంట్రాక్ట్. అదే మనం ఏప్రిల్ కాంట్రాక్ట్ తీసుకుంటే దాదాపు 42,000 రూపాయలు పడింది. ఎందుకు ఇంతగా పడింది అంటే ఒకటే, విపరీతంగా పెరిగింది. విపరీతంగా పెరిగినప్పుడు విపరీతంగా పడడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అదే జరిగింది బంగారంలో. ఏదైనా సరే లెవెల్ను దాటి పెరిగిపోతుంటే ఏదో ఒక దశలో దానికి బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఆ బ్రేక్ జనవరి 29వ తారీఖున బంగారంలోనూ అలాగే సిల్వర్లో కూడా వచ్చింది. మనం సిల్వర్ను చూస్తే జనవరి 29వ తారీఖున కేజీ వెండి ధర 4,20,000 రూపాయలకు వెళ్ళింది. అవును, 4,20,000. అసలు ఎవరి ఊహకు అందనంతగా పెరిగింది. 2 లక్షల రూపాయలకు వస్తేనే బాగా పెరిగిపోయింది, మళ్ళీ పడిపోతుందేమో అనే ఉద్దేశంతో చాలా మంది అమ్ముకున్నారు. అలాంటిది డబుల్ అయిపోయింది. అక్కడి నుంచి చూస్తుండగానే అసలు రోజుల వ్యవధిలోనే విపరీతంగా పెరుగుతూ వచ్చింది. ఆ విపరీతంగా పెరగడం అనేది 4,20,000 దగ్గర బ్రేక్ డౌన్ వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రేక్ డౌన్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా డిఫాల్ట్ గా బ్రేక్ డౌన్ వచ్చింది. ఎక్కడికి పడిందంటే 4,20,000 దగ్గర నుంచి మార్చి కాంట్రాక్ట్ MCX లో ప్రస్తుతం చూస్తే 2,65,652 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ సాధారణంగా అయితే ఆదివారం మార్కెట్లకు సెలవు, కానీ బడ్జెట్ కారణంగా అటు స్టాక్ మార్కెట్లను ఇటు MCX లో రెండింటిలో కూడా ట్రేడింగ్ జరిగింది. ఎందుకంటే బడ్జెట్ రోజు శనివారం వచ్చినా ఆదివారం వచ్చినా సాధారణంగా మార్కెట్ నడుస్తుంది. ఒకవేళ ఆ రోజు కనుక సెలవు ఉంటే మరుసటి రోజు విపరీతమైన గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్తో కానీ మార్కెట్ పెరగడానికి అలాగే తరగడానికి కూడా విపరీతంగా ఛాన్స్ ఉంటుంది. ఆ ఛాన్సెస్ని తగ్గించడం కోసం, ఈవెన్ అవుట్ చేయడం కోసం మార్కెట్ బడ్జెట్ రోజు కంపల్సరీగా స్టాక్ మార్కెట్లను ట్రేడింగ్ నిర్వహిస్తారు. అందువల్ల ఇవాళ MCXలో బులియన్ మార్కెట్ ట్రేడ్ అయింది, ఇటు స్టాక్ మార్కెట్లో అది కూడా ట్రేడ్ అయింది. 2 చోట్ల కూడా భారీ పతనాలు చూసాం మనం. సెన్సెక్స్, నిఫ్టీ కూడా విపరీతంగా పడ్డాయి. నిఫ్టీ చూస్తే 500 పాయింట్ల దాకా పడింది. ఇటు సెన్సెక్స్ చూస్తే దాదాపు 1,600 పాయింట్లు పడింది. ఒక దశలో 2,000 పాయింట్లకు పైగా పడి చివరకు దాదాపు 1,600 పాయింట్ల నష్టంతో క్లోజ్ అయింది. స్టాక్ మార్కెట్లో పడడానికి కారణం ప్రధానంగా బడ్జెట్లో సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ను ఫ్యూచర్స్ మీద, ఆప్షన్స్ మీద భారీగా పెంచడం వల్ల రిలేటెడ్ షేర్స్ అన్ని భారీగా పడిపోయాయి. బ్రోకరేజ్ స్టాక్స్, MCX ఈ షేర్లన్నీ కూడా నష్టపోయాయి. గత కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు పడుతూ వస్తున్నాయి. ఇవాళ కూడా మార్కెట్కి నెగిటివ్ న్యూస్ రావడం అనేది మూలిగే నక్క మీద తాటిపండులాగా జరిగిందనమాట. మనం చూస్తే డిసెంబర్ 3rd వీక్ ఆ ప్రాంతంలో నిఫ్టీ 26,300 పై వరకు వెళ్ళింది. అలాంటిది ఇప్పుడు 24,825 ప్రాంతానికి వచ్చింది. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఇమీడియట్ గా భారీగా పెరగడానికి ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ అక్యూములేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది మంచి ఛాన్స్. వచ్చే కొంతకాలం పాటు మార్కెట్లు ఇలాగే డౌన్వర్డ్ ట్రెండ్ లో కానీ లేకపోతే స్టెబిలైజ్ కావడానికి కానీ అవకాశం ఉంది. ఇమీడియట్ గా పెరిగే ఛాన్సెస్ తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే FIIలు అదే పనిగా సేల్ చేస్తున్నారు స్టాక్ మార్కెట్ లో. మనం చూస్తే 2025లో 1,60,000 కోట్ల రూపాయలకు పైగా అమ్మారు. మన జనవరిలో చూస్తే 40,000 కోట్ల రూపాయలు అమ్మారు. ఇవాళ ఫిబ్రవరి 1వ తారీఖున కూడా అమ్మారు. సో ఇప్పుడు అటు బంగారం, సిల్వర్ ధరలు ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉందా? అయితే ఇప్పటికి కూడా అటు గోల్డ్ కానీ ఇటు సిల్వర్ కానీ రెండు కూడా ఓవర్ బాట్ పొజిషన్ అంటారు. ఓవర్ బాట్ పొజిషన్ లో ఉన్నాయి. అంటే విపరీతంగా కొని పెట్టారు. ఏ దశలో అమ్ముకున్నా కూడా లాభం వచ్చేట్ల స్థాయిలో చాలా మంది ఇన్వెస్టర్లు ఉన్నారు. బంగారం, సిల్వర్ ఎలా పడ్డాయో అలా లేయడానికి అయితే కొంచెం అవకాశం చాలా తక్కువగా ఉంది. బట్ దీర్ఘకాలంలో బంగారం 2 లక్షలు చూస్తుంది అనేది అయితే ఒక అంచనా ఉంది. ఎందుకంటే అమెరికా గనుక ఇరాన్తో యుద్ధం చేస్తే అది బంగారానికి చాలా ప్లస్ అవుతుంది. అలాగే అమెరికాలో వడ్డీ రేట్లు ఒకేలా తగ్గించినా కూడా ప్రజెంట్ 3.6% ఎంత ఉంది, దాని కనుక 3% తగ్గించినా ఇంకా అంతకంటే తగ్గించినా కూడా బంగారానికి అది ప్లస్ అవుతుంది. ఎందుకంటే అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గే కొద్దీ బంగారం పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇంటర్నేషనల్ గా పరిస్థితులు బాగలేకపోయినా కూడా, స్టెబిలిటీ లేకపోవడం, అస్థిరత ఉన్నప్పుడు కూడా బంగారం రేట్లు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. సిల్వర్ కథ మాత్రం డిఫరెంట్. సిల్వర్ కి ఇండస్ట్రియల్ యూసేజ్ బాగా ఉంటుందనే అంచనాతో పెంచుతూ వస్తున్నారు. అయితే ఏదైనా సరే విపరీతంగా పెరగడం అనేది, ఒక్కసారిగా పెరగడం అనేది, అది ఒక్కసారిగా పడడానికి కూడా ఛాన్స్ ఉంటుందనేది మార్కెట్లో చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు కూడా అదే జరిగింది, భవిష్యత్తులో కూడా ఇలాగే ఉంటుంది. విపరీతంగా పెరిగేటప్పుడు ఏదో దశలో బ్రేక్ వస్తుంది. అది ఎక్కడ బ్రేక్ వస్తుంది అనేది
ఎవరు చెప్పలేరు. ఇన్వెస్టర్లు తొందరపడి అప్పులు చేసి బంగారాన్ని, సిల్వర్‌ని గాని, షేర్లను గాని కొనడం చేయకండి. లీవరేజ్ పొజిషన్‌లు అంటారు. అప్పు తీసుకొని కొనడం అనేది లీవరేజ్ కిందకి వస్తుంది. అలాంటి పని చేయకండి. అది రిటైల్ ఇన్వెస్టర్లు ఈ లీవరేజ్ తీసుకొని ట్రేడింగ్ చేయడం అనేది ఎమోషన్స్‌తో చేస్తారు. దానివల్ల చాలా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రిటైల్ ఇన్వెస్టర్లు ఎప్పుడు కూడా వీలైనంతగా ట్రేడింగ్‌కు దూరంగా ఉండండి. అది బంగారం అయినా, వెండి అయినా, స్టాక్ మార్కెట్స్ అయినా ఏవైనా సరే దీర్ఘకాలిక దృష్టితో జాగ్రత్తగా కొంటూ వెళ్ళండి. ఎస్ఐపి పద్ధతిలో కొంటూ వెళ్ళండి. మీకు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటాయి. మార్కెట్లో ఇలా ఎగుడు దిగుళ్ళు, హెచ్చు తగ్గులు, వోలటిలిటీగా ఉండడం అనేది చాలా సహజం. అది మార్కెట్ నేచరు. ట్రేడర్లు, పెద్ద పెద్ద ట్రేడర్లు వాళ్ళకి దాంట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, అమ్ముతుంటారు, కొంటుంటారు కాబట్టి పైకి కిందకు వెళ్తూ ఉంటాయి. వీటిని రిటైల్ ఇన్వెస్టర్లు కరెక్ట్ గా క్యాచ్ చేయడం, ఈ టైంలో మనం పట్టుకోవాలి, ఈ టైంలో ఇన్వెస్ట్ చేయాలనేది సాధ్యమయ్యే పని కాదు. నెల నెల మీరు ఎంచుకున్న షేర్లలో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్లలో కానివ్వండి, బంగారంలో కానివ్వండి, సిల్వర్లో కానివ్వండి, నెల నెల ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఎప్పుడైనా ఏదైనా షేర్ అయినా, బంగారం అయినా, సిల్వర్ అయినా విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు స్టాకు 10% 20% పెరగంగానే అమ్మడానికి ట్రై చేయకండి. షేర్లను, బంగారం అయినా కూడా పెరగడానికి ఒక బుల్ మార్కెట్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పెరుగుతూనే ఉంటాయి. బుల్ గ్రిప్ లో ఉన్నప్పుడు అది విపరీతంగా పెరిగిపోయింది, ఇంకా చూసేటప్పుడు భయపడేటల్లా పెరుగుతుంది అనుకోండి, దట్ ఈస్ ద టైమ్ టు సెల్. అప్పుడు కూడా మొత్తం అమ్మకూడదు. ఎలాగైతే కొనేటప్పుడు కొంచెం కొంచెం కొంటూ వెళ్తారో అమ్మేటప్పుడు కూడా అలాగే అమ్ముకోవడం అనేది సరైన పద్ధతి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.